శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహారకాల భైరవ ప్రచోదయాత్. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనగుం. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి. అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం. భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ, ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య, విజ్ఞానము, ఉద్యోగము, వివాహము, సంతానము, రాజయోగము, రాజభాగ్యము, రాజభోగము, ఆనందయోగము, ఎవరికి ఏవేవి కావాలో అన్నీ ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామికి ఆశీస్సులను కోరుకుందాం. దయచేసి వినాయక చవితి రోజు సాయం సంధ్యాకాల సమయంలో ఎవరు దయచేసి ఆకాశంలో ఉండబడినటువంటి చంద్ర భగవానుణ్ణి ఎవరూ దర్శించవద్దు. కారణం ఏమిటనగా మన కృష్ణ పరమాత్ముడు పాలలో గ్లాసులో చంద్ర భగవాను యొక్క దర్శనమైనందుకు ఆ సంవత్సరాంతము అనేక రకాలుగా చెయ్యనటువంటి నిందలను పడి అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యాడు అని చెప్పి మనకు అనేక రకాల పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక దయచేసి మనం ఎవరము కూడా చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి. పరిస్థితుల ప్రభావం చేతనో ఏదో పరిస్థితుల ప్రభావం చూసినట్లయితే దగ్గరగా ఉండబడినటువంటి గణేశ స్వామివారి యొక్క మండపం దగ్గరికి వెళ్ళి ఆ అక్షంతలు వేసుకొని స్వామివారికి మనసారా దండం పెట్టుకోగలిగినట్లయితే ఆ యొక్క చంద్ర దర్శన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించగలగాలి. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 15/9/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/9 నుండి 15/9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు సోమవారం అమావాస్య సందర్భంగా సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు కనుక అమావాస్య మంగళవారం రోజు రావడం, మంగళవారానికి అధిపతి కుజుడు. ఈ సంవత్సరం అధిపతి కూడా కుజుడు. వృశ్చిక రాశాధిపతి కుజుడు అవడం, వీరికి అర్ధాశ్రమ శని యొక్క ప్రభావ సంచార స్థితి 30 సంవత్సరాల తర్వాత వక్రగమనంలో సంచారం చేయడం వలన కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున ఈ యొక్క సోమవతి అమావాస్య, మంగళవారం కాళ అమావాస్య, తిరిగి బుధవారము
కాళహస్త గణపతి రోజున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం. వివాదాలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి. వీలైనంత వరకు మీ అంతర్గతమైనటువంటి చర్చలను వేరే వాళ్ళను కలుపుకునే ప్రయత్నం చేయొద్దు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలి సుమా. కనుక ఇలాంటి కాల సమయంలో ఇలాంటి గడ్డు కాలాన్ని మనము అధిగమించగలగాలి అన్నట్లయితే ఒక ఎర్రటి గుమ్మడికాయను కూష్మాండ దీపానంగా ఏర్పాటు చేసుకుని గరికతో నైవేద్యంగా ఏర్పాటు చేసి పసుపు ఆహారాన్ని అలాగనే పెరుగన్నాన్ని పులిహోరను నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని ఎర్రటి మందార పుష్పాల చేత కానీ ఎర్రటి గులాబీలను నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని సాకలి వాళ్ళకు దానం చేయగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, అంతర్గత బహిర్గతమైనటువంటి శత్రువులు సమూలంగా నివారించబడి మీరు అనుకున్న విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శని, పంచమ స్థానంలో రాహు, సప్తమంలో గురువు, అష్టమంలో కుజుడు కూడా కుజదోష ప్రభావం అధికంగా ఉంటుంది. కనుక ఈ యొక్క చిన్న రెమెడీ ద్వారా అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం, అక్కడే బుధుడు కూడా కలిసి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను అన్యదా ఓపిక, పట్టుదల, సహనం, కార్యదీక్ష, ఏకాగ్రతగా ఉండడం వలన అన్నింటా విజయం వృశ్చిక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. కనుక వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తులు, సేవరంగాలు, సాఫ్ట్వేరు, రాజకీయవేత్తలకు ఓపిక అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తారీఖు, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ గమనాలను ఎలా ఉన్నాయని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. కనుక ఆసక్తి గల వారందరం కూడా వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం, జాతకంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలిగేటువంటి అద్భుతమైన కాళభైరవేశ్వర ఆశీస్సులు పొందుదాం. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీ యొక్క జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మన యొక్క దేవాలయంలో కాళభైరవ హోమం జరిగినప్పుడు జాతకం చెంపించుకుంటున్న ప్రతి అందరికీ కూడా ఒక వీడియో కాల్ ద్వారా కాళభైరవ స్వామికి చూపించి ఆశీస్సులు కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ముందు మీరు మంచి రోజులు, ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఆధ్యాత్మికమైన ఈ యొక్క కార్యక్రమాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.